నెక్స్ట్ అనే 100% స్ట్రైక్ రేట్ ఓజీతో రికార్డులు వాష్అవుట్. నిన్న ఎల్బీ స్టేడియంలో ఓజీ ప్రీలీజ్ ఈవెంట్ అంటాము, అది జరిగింది. భయంకరమైన వర్షం. అంత వర్షంలో కూడా వేలాది మంది వచ్చినటువంటి వాళ్ళు అట్లాగే వర్షంలో ఉండి వాళ్ళు కదలకుండా మొత్తం ఓజీ ప్రోగ్రాం చూసేలేరు. ఎక్కడైనా ఏదైనా ప్రోగ్రామ్స్కి వెళ్తే భయంకరంగా వర్షం పడితే అందరూ ఎటోళ్ళట్టు డిస్పర్స్ అయిపోతారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ కార్యక్రమానికి అటెండ్ అయితే అంత వర్షం పడుతుంటే ఒక్కరు కూడా కదిలి వెళ్ళలేదండి. ఒక్కరో రే వర్షం పడుతుందని చెప్పి ఒక్కరు కూడా వెళ్ళా. అది పవన్ కళ్యాణ్ గారు అంటే. దట్ ఈజ్ పవర్ స్టార్. అయితే ఈ సందర్భంగా ఆయన కొన్ని మంచి ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆ ఓజీ స్టైల్ ఇది చేసుకొని వచ్చారు. సరే ఏదన్నా కానీ మొత్తం హైలైట్ ఏంటంటే ఆ కత్తి ఎత్తుకొని వచ్చి ఆ కత్తిని అటు ఇటు తిప్పుతూ ఉన్నారు చూసారా. అది చూసినటువంటి వాళ్ళందరికీ కూడా ఒక మంచి అంటే ఆ సినిమాలో ఉండే ఆ క్యారెక్టర్ని ఆయన అక్కడ ఇది చేశారు. ట్రైలర్ ఓజీ అంటే ఓజాస్ గంభీరా మా హీరో పేరు అని గూస్ బంప్స్ వస్తూ ఉన్నాయి. మామూలుగా లేదు, ఉండబోతుంది. మొత్తం బాంబే మాఫియా సెంట్రిక్గా నడిచినట్లా ఉంది. సుజిత్ చించేసా ముంబై వస్తున్నాను రే తలలు జాగ్రత్త అనే డైలాగు ఒక్కసారిగా వైబ్రెంట్ ఇది తీసుకొచ్చింది. ఇక 25th ఎప్పుడెప్పుడు అని మొత్తం మామూలుగా లేదండి. పవర్ స్టార్ అభిమానులు చాలా ఉత్సాహంతో ఎదురు చూస్తూ ఉన్నారు. సంజయ్ ఉన్నాడు సార్. సంజయ్ కామెంట్. గుడ్ ఈవినింగ్. ఏంటి నిన్న ఎల్బీ స్టేడియంలో ఏంటి పవన్ కళ్యాణ్ గారు చేసిన కామెంట్స్ చాలా చర్చనీయాంశంగా ఉన్నాయి, ఏంటవి సార్? నిన్న సాయంత్రం మనందరికీ తెలుసు ఓజీ కాన్సర్ట్ ఏదైతే జరిగిందో ఎల్బీ స్టేడియంలో పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీతో ఫ్యాన్స్ అంతా కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూశారు. పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ తర్వాత పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ అవ్వచ్చు, ఆయన కటాన తిప్పింది అవ్వచ్చు, ప్రతిదీ కూడా చాలా అంటే చాలా బాగుందని చెప్పి ఫ్యాన్స్ అంటున్నారు. చాలా ఆసక్తిగా కూడా ఎదురు చూశారు దానికోసం. సో నిన్న పవన్ కళ్యాణ్ గారు మనల్ని ఎవరూ ఆపలేరు, ఓటమి ఆపిందా వర్షం ఆపిందా ఎవరు ఆపారు, నన్ను ఎవరూ ఆపలేదు అని చెప్పి నిన్న ఆయన చేసిన వ్యాఖ్యలు అయితే కొంచెం చర్చనీయాంశంగా మారినాయి. ఎందుకంటే 10 ఏళ్ల తర్వాత గబ్బర్ సింగ్ లాంటి హిట్ రాబోతుందన్న టాక్తో ఇప్పుడైతే ఓజీ నడుస్తుంది సార్. ప్రెజెంట్ ఓజీ ట్రైలర్ ఇవాళే రిలీజ్ అయింది. వాళ్ళు రిలీజ్ అయినటువంటి ట్రైలర్ చూసుకుంటే ట్రైలర్ కూడా చాలా అంటే చాలా బాగుందని చెప్పి ఫ్యాన్స్ కింద కామెంట్స్లో మెన్షన్ చేస్తున్నారు. అలాగే ఫ్యాన్స్ అంతా కూడా నిన్న 10కి ట్రైలర్ రిలీజ్ చేస్తామని చెప్పి దాన్ని రిలీజ్ చేయకపోయేసరికి ఫ్యాన్స్ అంతా కూడా కొంచెం డిసప్పాయింట్మెంట్ అయ్యారు. ఆ తర్వాత నిన్న సాయంత్రం ఈవెంట్లో కూడా ట్రైలర్ లాంచ్ చేస్తామని చెప్పారు, కానీ అక్కడ కూడా కొంచెం డిసప్పాయింట్ అయ్యారు నిన్న రిలీజ్ చేయకపోయేసరికి. బట్ ఇవాళ వచ్చినటువంటి ట్రైలర్ చూసుకుంటే ట్రైలర్ మటుకు చాలా బాగుందని చెప్పి ఫ్యాన్స్ చెప్తున్నారు సార్. ఓకే రైట్ సంజయ్, ఇప్పుడే మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా సెన్సార్ క్లియరెన్స్ కూడా ఆల్మోస్ట్ అయిపోయిందని, రేపు దీనికి సంబంధించిన ప్రమోషన్ యాక్టివిటీస్ అన్నీ కూడా రేపు నుంచి స్టార్ట్ చేయబోతున్నారని చెప్తున్నారు. పర్టికులర్గా ఆయన డైరెక్టర్ సుజిత్ని మాత్రం బాగా అప్రిషియేట్ చేశారు. దానయ్య దీనికి ప్రొడ్యూసర్గా ఉన్నారు, కళ్యాణ్ అండ్ వీరు చూడాలి మరి. ఇక రేపు అంతా టికెట్స్ రేట్లు కూడా ఎవరో ఫ్యాన్స్ 1,29,000 పెట్టి అట్లా బాడినట్లు ఉన్నారు. అంతా మానియా నడుస్తూ ఉంది ఓజీ మానియా. ఓకే నెక్స్ట్